సినిమా 10 సినిమాలు 100 సినిమాలైనా బాలయ్య బాబుకి 66 సంవత్సరాలు స్టిల్ లవ్ 32 ఇయర్స్ ఓల్డ్ 32 ఇయర్స్ యంగ్ మ్యాన్ దట్స్ ఆల్. పబ్ లో చివరి 10 నిమిషాల ముందు మాట్లాడే ఒకే ఒక పదం జై బాలయ్య. ఎక్కడైనా ఆల్ ఓవర్ ప్రపంచంలో ఎక్కడైనా జై బాలయ్య అంతే. ఏ సినిమాకి వెళ్ళినా కూడా జై బాలయ్య. ఏ సినిమాలో అయినా పవన్ కళ్యాణ్ సినిమా కానీ ఏదైనా అంతే ఒకటే వినపడింది అక్కడ జై బాలయ్య స్లోగన్. అదే జై జై బాలయ్య. మామూలుగా కోసుకోమంటే చెప్పండి, ఇక్కడే కోసుకుంటాం. మాకు కత్తులతో చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చారా? ఎవరు ఫ్యాన్? మీరా పాపనా? పాప ఫ్యాన్. సో బాలయ్య తాత వచ్చారా? ఓకే. సో ఏంటి మరి ఎలా అనిపిస్తుంది ఈవెంట్ కి వచ్చారు? అండ్ బాలయ్య బాబు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. సో మొత్తం కూడా ట్రైలర్ సాంగ్స్ అన్ని చూసారా? చూసాం. ఎలా అనిపించింది? సూపర్ సూపర్. 1 కన్నా 2 హైలైట్. 1 కన్నా 2 హైలైట్. ఓకే. మరి ఇంత చలిలో పాపని తీసుకొచ్చారు, పర్లేదా? పాప చాలా ఫ్యాన్ అన్నమాట బాలయ్యకి. బాలయ్య సాంగ్ వస్తే అసలు చచ్చిపోతుంది. అన్నిటికీ జై బాలయ్య వినిపిస్తే చాలు. అంతేనా? బృందా చూడు. ఓకే. సో మీరు చెప్పండి. కాదు వెనక అగోండి బాలయ్య అఖండకి సంబంధించి కటౌట్స్ అన్నో కూడా ప్రతి ఒక్కరు క్యారీ చేశారు, ముఖ్యంగా అభిమానులందరూ కూడా. సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా బాలయ్య గురించి? ఓ ఇక్కడ అభిమానులు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. ఏ హాయ్. హాయ్. ఏ క్లాస్? 6th. సో బాలయ్య బాబు అభిమానివా నువ్వు? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి. జై బాలయ్య అంతే. డైలాగ్ చెప్తావా? డైలాగా తెలీదు. డైలాగ్ తెలీదా? సినిమాలు చూడట్లే మరి బాలయ్యవి? చూస్తున్నా. మరి డైలాగులు గుర్తుండిపోవాలి. స్టెప్ వేస్తావా? పాట పాడతావా? పాట కూడా పాడు, డైలాగులు చెప్పు. డైలాగులా? సరే. ఎలా ఉంది కట్అవుట్? ఎలా ఉంది బాలయ్యది? అదిరిపోయింది. స్కూల్కి వెళ్ళావా ఇవాళ? ఓకే. సో ఇక మరి కొంతమంది ఉన్నారు. యా హాయ్. జై బాలయ్య. అంత సైలెంట్ గా కూర్చుంటే ఎలా? బాలయ్య ఎలా ఉండాలి బాలయ్య అభిమానులు? మరి ఆ తమ్మిడి దిబ్బడే కనిపిస్తలేదు ఎవరిలోని? బాలయ్య వస్తే ఇంకా బాగుంటది. రావాలి కదా, ఆయన వస్తే రావాలి. ఆయన రావాలి కదా. ఆయన అంతే అంటారు. అంతే. డైలాగ్ చెప్పచ్చు. పాట అక్కడ వెనకున్న బుడ్డోడు మామూలు హైప్ లేదు, వాడిని ఎట్లయినా పట్టుకుందాం. ఈ జై బాలయ్య అని వేస్తున్నాడు. జై బాలయ్య అంటున్నావు, ఏం ఫ్యానా? ఇందాక అరిచినావు కదరా గట్టిగా. మరి గట్టిగా అరుమాలి ఇంకోసారి. ఫ్యానా? ఏ సినిమా నుంచి ఫ్యాన్? ఏ సినిమా ఇష్టం రా బాలయ్యది? ఏ సినిమా ఇష్టం బాలకృష్ణ? చెప్పు. అఖండ 1 బాలకృష్ణ చూసినావు ఎప్పుడైనా? ఎక్కడ? రియల్ గా చూడలేదు కానీ టీవీలో చూసా. వచ్చావా? డైలాగ్ లేదా? డైలాగ్ రాదా? నాకు రాదు. అట్లా ఇచ్చారా రాకుండా? సరేలే, మామూలుగా అరవట్లేదు, వీడైతే గొంతు పోయేటట్టు అరుస్తున్నాడు. సో ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. యా హాయ్.
అభిమానం అంటే ఉంది. బాలయ్య బాబాయ్ వస్తే అన్ని ఊపులు వస్తాయి. బాలయ్య బాబాయ్ కనపడాలి, మాకు కనపడితే మొత్తం అంతే అంటారు. అంతే. సో ఎలా ఉంది కట్అవుట్, ఎలా ఉంది, పాటలు ఎట్లున్నాయి? అంతా ఎక్సలెంట్, బాగుంది. వెయిట్ చేస్తున్నాం. ఒక బాలయ్య కోసమా హీరోయిన్ కోసమా? ఇద్దరు కోసం. ఫస్ట్ బాలయ్య కోసం, తర్వాత హీరోయిన్ కోసం. హీరోయిన్ కోసం అంటున్నాడు. బాలయ్య బాబాయ్ కోసమే. బాలయ్య బాబు కోసం. బాలయ్య బాబు సెక్సీ, బాలయ్య బాబు సెక్సీ. కోకోకోలా పెప్సీ అక్కడ నేను వినిపిస్తాను, ఇక్కడ నుంచి కూడా వినిపించాలిగా. బాలయ్య బాబు సెక్సీ, బాలయ్య బాబు సెక్సీ, కోకోకోలా పెప్సీ. జై బాలయ్య. సో మామూలుగా లేదు, బాలకృష్ణ గారి అభిమానులు ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నారు. సో అందరూ కూడా బాలకృష్ణ గారు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. యా హాయ్ సార్. సో ఏంటి సార్, బాలకృష్ణ గారికి ఎప్పటి నుంచి అభిమాని మీరు? జై బాలయ్య, జై జై బాలయ్య. అంటే డైలాగ్ ఏం చెప్పరా? ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడొద్దు. ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడొద్దు. నెక్స్ట్ బర్త్డే ఉండదు. తొడబట్టాలి కదా. గ్రౌండ్ అదగొట్టేలో నేను తొడబడితే గ్రౌండ్ లో మైకులన్నీ పేలిపోతాయి. అదే అంటారు. దగ్గరా నిల్చోరా సార్, ఇంత దూరం వచ్చారు నా కోసం, ముందుకు రండి. ఎట్లా మరి బాలకృష్ణ గారు ఎలా ఉన్నారు? బాలకృష్ణ అడల్. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బోయపాటి. సో జై బోయపాటి, జై జై బాలయ్య.